ప్రేమ ఆరుబయట కూర్చుని నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటే ఇంతలో ధీరజ్ వచ్చి ప్రేమ చేతికి ఒక కవర్ ఇస్తాడు. ఏంట్రా ఇది అని ప్రేమ అడిగేసరికి ముందు ఓపెన్ చేసి చూడవే నీకే అర్థమవుతుంది అని అంటాడు ధీరజ్. దాంతో ప్రేమ ఓపెన్ చేస్తూ ఉంటే నువ్వు ఓపెన్ చేస్తూ ఉండు, నేను నీ కాలికి నెయిల్ పాలిష్ పెడతాను అంటూ ప్రేమ కాలికి నెయిల్ పాలిష్ పెడుతుంటే ఇక ప్రేమ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉంటుంది ప్రేమగా. చూసింది చాలు గాని ముందు ఓపెన్ చేయవే అని అంటాడు ధీరజ్. ఇక ప్రేమ కవర్ని ఓపెన్ చేసి ఏంట్రా ఇది హాల్ టికెట్, నీ మొహానికి ఏం పరీక్ష రాస్తున్నావా అని అడిగితే ముందు పేరు చూసి మాట్లాడమ్మా అని అంటాడు ధీరజ్. దాంతో ప్రేమ ఇదేంట్రా ఈ హాల్ టికెట్ మీద నా పేరుంది అని ఒక్కసారిగా షాక్ అవుతుంది. రిటర్న్ టెస్ట్కి నేనెప్పుడు అప్లై చేయలేదు కదరా, పోలీస్ ఎగ్జామ్కి నేనెప్పుడు అప్లై చేశాను అని ప్రేమ అనేసరికి నేను చేశానమ్మా అని అంటాడు ధీరజ్. కనీసం అప్లై చేసినట్లు మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా అని ప్రేమ అడిగేసరికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు అని అంటాడు. ఇక ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ రోజు నుంచి గట్టిగా చదువుకో, ఇంకా ఎన్నో రోజులు లేవు ఎగ్జామ్కి అని ధీరజ్ అనేసరికి ఎగ్జామ్ ఊళ్ళో అయితే ఎలాగోలాగా వెళ్ళి రాయొచ్చు, కానీ ఎగ్జామ్ హైదరాబాద్లో రా, ఎలా వెళ్తాం, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది, ముఖ్యంగా మావయ్య అస్సలు ఒప్పుకోరు కదరా అని ప్రేమ భయపడుతూ ఉంటే నీకెందుకు అవన్నీ, నాకు వదిలే, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను హైదరాబాద్ తీసుకుని వెళ్ళి ఎగ్జామ్ రాయిస్తా, నువ్వు ఈ విషయం గురించి అస్సలు ఏమీ టెన్షన్ పడకుండా ముందు ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.